ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో కొర్లం దగ్గర ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఇంటర్చేంజ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుంటారు. మరి ఇంకా వ్లాగ్లోకి వెళ్దాం. మనం లెట్స్ గో, వ్లాగ్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో చూడబోతున్నాం. అంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జాక్ట్గా కొర్లం దగ్గర ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ నేషనల్ హైవే 516ని అలానే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేని కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అంటే డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్లో ఉండబోతుంది. ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీరే చూడబోతున్నారనమాట. మరి ఇంకా మనం లేట్ చేయకుండా చూసేద్దామా ఆ ఇంటర్చేంజ్ని? లెట్స్ గో, చూసేద్దాం డ్రోన్ వ్యూలో ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందో. అలానే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందనేది. లెట్స్ గో, చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇది రెండవ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. రీసెంట్గా మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో మనం ఒక డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ చూసాం. ఆ ఫ్లైఓవర్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎలాంటి ట్రాఫిక్ లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలామంది హ్యాపీగా వాళ్ళు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ అంత కన్ఫ్యూజింగ్గా ఉండదు. చాలా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్పీడ్ లిమిట్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. లెఫ్ట్లో ట్రక్ 80 km, మిడిల్లో కార్ 100 kmph అండ్ రైట్లో ఉండేది ఓవర్టేక్ చేయడానికి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ముందు కనిపిస్తుందే పెద్ద ఇంటర్చేంజ్. ఇది డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. బట్ మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు బాగా అర్థమైపోతుంది. ఆ ముందు మీరు చూసారా, మొత్తం మనకి ఒక పెద్ద రోడ్లో ఒక ట్రంపెట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది టువర్డ్స్ వైజాగ్ వైపు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ లెఫ్ట్ చూసారా, టువర్డ్స్ వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్ అవే వెళ్ళిపోయాం అనుకోండి, టువర్డ్స్ మనం అరకు వెళ్ళొచ్చు లేదా టువర్డ్స్ విజయనగరం వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మనం అటు తిరిగినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ లెఫ్ట్కి వే ఎలా ఉందో అలానే ఒక లెఫ్ట్ నుంచి వే కనెక్ట్ అవుతుంది, అది టువర్డ్స్ వైజాగ్ వెళ్ళడానికి. ఇప్పుడు రెండు ట్రంపెట్లో ఒక ట్రంపెట్ గురించి మనం తెలుసుకున్నాం, ఇంకో ట్రంపెట్ గురించి కూడా చూద్దాం. అలానే ఇక్కడ వేస్ ఎలా ఉన్నాయో అటువైపు కూడా రెండు వేస్ అయితే ఉన్నాయి. అవి టువర్డ్స్ రాయపూర్ వెళ్ళడానికి ఒకటి, ఇంకొకటి విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ బొడ్డవర విజయనగరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అక్కడ మనకి రెండు ఉన్నాయి కదా రోడ్లు, అయితే లెఫ్ట్లో ఒకటి ఉంది, రైట్లో ఒకటి ఉంది. అలా ముందుకు రాగానే లెఫ్ట్లో వస్తున్నప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే బొడ్డవర వెళ్తాం, లేదా అలా ముందుకు వెళ్ళి ఆ ట్రంపెట్ ద్వారా విజయనగరంపై వెళ్తాం. అలానే అటు నేషనల్ హైవే 516 నుంచి బొడ్డవర నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ అక్కడ లెఫ్ట్ తీసుకుని అలా వస్తాయంటే అక్కడ నుంచి మనం రాయపూర్ వెళ్ళొచ్చు, అలానే విశాఖపట్నం వెళ్ళొచ్చు. మనకి ఇక్కడికి వచ్చాక డిసైడ్ అవుతుంది మనం ఎలా వెళ్తే అక్కడికి వెళ్తాం అనేది. ఇంకా మీకు చెప్పా కదా అక్కడ, అక్కడ నుంచి మనం ఒకవేళ లెఫ్ట్ తీసుకుని ఇలా వచ్చామనుకోండి, ఆ సర్కిల్ని ఉపయోగించి టువర్డ్స్ మనం బొడ్డవర వెళ్ళొచ్చు లేదా విజయనగరం వెళ్ళొచ్చు. విజయనగరం వచ్చే వెహికల్స్ కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే బొడ్డవర వెళ్తాం, లెఫ్ట్ తీసుకుని ఆ వేలో కంటిన్యూ అయితే మనం టువర్డ్స్ రాయపూర్ వెళ్ళొచ్చు, అలానే టువర్డ్స్ మనం వైజాగ్ వైపు వెళ్ళొచ్చు. ఈ ఫ్లైఓవర్స్ ఉండడం వల్ల మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు, కానీ ట్రాఫిక్ ఉండదు, ఇంకా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా మనకి ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓవర్ స్పీడ్లో వస్తూ ఉంటాయి వెహికల్స్ అన్నీ. ఆ స్పీడ్ లిమిట్ 100 అయినా చాలామంది ఖచ్చితంగా 120, 130, 140, కొంతమంది 180, 200 కూడా వెళ్తూ ఉంటారు. అందుకే మనకి ఇలాంటి ఫ్లైఓవర్స్ ఉండడం వల్ల అక్కడ ప్రమాదం జరగకుండా ఉంటుంది. మనం అలా కిందకు వచ్చి అక్కడ బోర్డు చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ నుంచి మనం ముందుకి వెళ్తే ఏ ఊర్లు వెళ్తామని, అలానే రాయపూర్ ఎంత డిస్టెన్స్లో ఉందని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మెంటాడ 16 కిలోమీటర్లు ఉంది, గజపతినగరం 30 కిలోమీటర్లు, రాయపూర్ 452 కిలోమీటర్లు. ఇక్కడితో కొర్లం ఇంటర్చేంజ్ ప్యాకేజ్ 3 అయిపోబోతుంది. ఇక్కడ నుంచి ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 2 కొర్లం టు జక్కువ ఉంటుంది, ప్యాకేజ్ 1 జక్కువ టు ఆలూరు ఉంటుంది. ఈ రెండు ప్యాకేజ్ కూడా మీకు నేను తొందరలో చూపిస్తాను. ప్యాకేజ్ 3 ఇంకా ప్యాకేజ్ 4 రెండు కంప్లీట్గా మీకైతే చూపించాను. మీరు చూడకపోతే, మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే ఆ రెండు వీడియోల డెవలప్మెంట్ని చూసేయచ్చు. ఇప్పుడు మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ముందు కనిపించేదే మనం ముందు చూసిన ఒక ట్రంపెట్, అలానే అటువైపు ఒక ట్రంపెట్ ఉంది. ఈ ట్రంపెట్ ఫ్లైఓవర్స్ వల్ల మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
చాలా పెద్ద పెద్ద సిటీస్లో మనం చూస్తూ ఉంటాం. అలానే మనం ఎక్కువగా క్లోవ్ ఫ్లేవర్స్ చూస్తూ ఉంటాం. క్లోవ్ అంటే మొత్తం 4 ట్రంపెట్లు ఉంటాయి. అవి కన్సిడర్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఆ ఫ్లేవర్స్ ఉండడం వల్ల హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళాలంటే సైన్ బోర్డ్స్ ఉండాలి. ఆ సైన్ బోర్డ్స్ ఉంటే మనం హ్యాపీగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి తొందరలోనే ఈ సైన్ బోర్డ్స్ పెడతారనుకుంటున్నాను. ఎందుకంటే మనం హైవేలో మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే సైన్ బోర్డ్స్ ఆల్మోస్ట్ పెట్టేశారు. సైన్ బోర్డ్స్ రావడం వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం టువర్డ్స్ విశాఖపట్నం సైడ్ వెళ్తున్నాం. అక్కడ మనకి ఈ కింద మీరు చూసుకుంటే లెఫ్ట్లో ఒక వే కనెక్ట్ అవుతుంది ఈ లెఫ్ట్ సైడ్ రోడ్కి. ఆ వేనే మనకి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే రోడ్డు. మనకి అటు సైడ్ ఉంది కదా, మనం విజయవాడ నుంచి రావచ్చు లేదా బౌద్ధవరం నుంచి రావచ్చు. అలా వచ్చి మనం టువర్డ్స్ వైజాగ్ వెళ్ళాలంటే ఈ లెఫ్ట్లోంచి కలవాలి. అయినా మీరు ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా క్లియర్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఆ ముందుకు వెళ్తే అలా మనం ప్యాకేజ్ 3 డీటెయిల్స్ చూసేయచ్చు. ప్యాకేజ్ 3 కంప్లీట్గా కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా మనకి ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మనమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం ఇంకా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక వ్లాగ్ని అయితే మనం ఎండ్ చేద్దాం. మరి ఫ్రెండ్స్ చూసారు కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో మన కొర్లం దగ్గర ఈ ఇంటర్చేంజ్ నేషనల్ హైవే 516ని అలానే ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేని కనెక్ట్ చేస్తుంది. ఎలా ఉంది మొత్తానికి మనం డ్రోన్ వ్యూలో ఈ ఇంటర్చేంజ్ మొత్తాన్ని చూసాం అండ్ ఎలా అవుతుందో వర్క్ కూడా చూసాం అనమాట. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.